నా దగ్గర కన్సీవ్ అయిన ఒక కపుల్లో వైఫ్ నన్ను చాలా ఇన్నోసెంట్ క్వశ్చన్ అడిగింది. మేడం, మీ బోర్డు మీద మేము చూసాము ఫీమేల్ అండ్ మేల్ ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ అని ఉంది. కానీ నార్మల్గా ఏమో మేము ఎక్కడ చూసినా సరే ఐవీఎఫ్ స్పెషలిస్ట్ అని, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అని చూస్తాం, అంతే కదా. మరి ఈ ఫీమేల్ అండ్ మేల్ ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్ ఏంటి, అసలు ఈ ఎంసీహెచ్ అనే డిగ్రీ ఏంటి అని చెప్పి అడిగారనమాట. యాక్చువల్గా ఇది చాలా మందికి తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే మన దేశం మొత్తంలో ఇన్ఫర్టిలిటీ ఆర్ ఫర్టిలిటీ ఫీల్డ్కి సంబంధించి గవర్నమెంట్ ఆర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్ చేసే రెండు డిగ్రీస్, ఎంసీహెచ్ ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ సర్జరీ, ఎఫ్ఎన్బి ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్. ఈ రెండే డిగ్రీస్ అనమాట. మిగిలినవన్నీ కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ చేయని డిగ్రీస్. అంటే ఇప్పుడు ఎప్పుడైనా స్టేట్ మెడికల్ కౌన్సిల్లో కనుక మీరు వెళ్ళి చూస్తే ఈ 2 డిగ్రీస్ మట్టుకే రిజిస్టర్ చేయబడతాయి. మిగిలిన ఏ డిగ్రీస్ కూడా రిజిస్టర్ చేయలేము. సో చాలామంది అడ్వర్టైజ్ చేసుకుంటూ ఉంటారు, అది యాక్చువల్గా తప్పు. బట్ చెక్ చేసే బాడీస్ అంటూ అంతగా ఏమీ లేవు. సో అది జస్ట్ అట్లాగా జరిగిపోతుంది అంతే. బట్ నిజంగా వాళ్ళు పెట్టుకునే డిగ్రీస్ అన్నీ రిజిస్టర్ చేసుకోగలమా లేదా అనేది అయితే కనుక మోస్ట్లీ చేసుకోలేరు. ఇన్ఫ్యాక్ట్ ఫర్టిలిటీ ఫీల్డ్లో అయితే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన డిగ్రీస్ ఈ రెండే, ఇంకేవి కూడా గవర్నమెంట్ రికగ్నైజ్ చేయలేదు. అయితే గవర్నమెంట్ రికగ్నైజ్ చేయలేదు అని అంటే కనుక ఎందుకు అనేది మీరు ఆలోచించాలి. సో ఈ ఎంసీహెచ్ లేదా ఎఫ్ఎన్బి, నాకు ఎఫ్ఎన్బి గురించి అంతగా అవగాహన లేదు, బట్ ఎంసీహెచ్ గురించి కంప్లీట్గా అవగాహన ఉంది. బికాస్ ఐ కంప్లీటెడ్ మై ఎంసీహెచ్ ఇన్ రిప్రొడక్టివ్ మెడిసిన్ అండ్ ఐఎమ్ కరెంట్లీ ప్రాక్టీసింగ్ ఫర్టిలిటీ. సో ఎంసీహెచ్ అనేది ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ అనే ఫీల్డ్లో పేషెంట్స్ని డీల్ చేయడం ఎలాగా అనేది కంప్లీట్గా ఒక 3 years కోర్స్ అనమాట. అంటే జనరల్ మెడిసిన్ అయిపోయిన తర్వాత న్యూరాలజిస్ట్ అవ్వాలి అని అంటే కనుక 3 years ఎట్లా అయితే చదువుతారో, అలానే కార్డియాలజిస్ట్ అవ్వాలి అంటే 3 years ఎట్లా అయితే చదువుతారో, ఇది ఒక సూపర్ స్పెషాలిటీ డిగ్రీ అనమాట. అంటే 3 ఏళ్ల పాటు మీరు కంప్లీట్గా ఒక మెడికల్ కాలేజ్లో, ఎక్కడ ప్రైవేట్ క్లినిక్లో అంటే ఒక చిన్న క్లినిక్స్లో అట్లాగా ప్రైవేట్గా మనీకి రన్ చేసేసే కోర్సెస్ కాదు. అంటే ఏదో చిన్న నార్మల్గా కోర్స్ అన్నట్టుగా కాదనమాట. ఇది ప్రాపర్గా నీట్ సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏదన్నా మెడికల్ కాలేజ్లో నేషనల్ మెడికల్ కౌన్సిల్ రికగ్నైజ్డ్ సీట్స్ మాట. సో ఈ మెడికల్ కాలేజ్ అనేప్పటికీ ఏంటంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఆ మెడికల్ కాలేజ్లో ఎప్పుడైనా కూడా వేరీడ్ కేసెస్ ఉంటాయన్నమాట. అంటే ఒకటే రకమైన కేసెస్, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ కేసెస్ ఇవి ఐవీఎఫ్కి వెళ్తాయి అన్నట్టుగా కాదు. అందులో మల్టిపుల్ టైప్స్ ఆఫ్ కేసెస్ వస్తూ ఉంటాయి. ఇంటర్ డిపార్ట్మెంటల్గా రిఫరల్ ఉంటుంది. సో ఆ ఇంటర్ డిపార్ట్మెంటల్ రిఫరల్లో కూడా చాలా నేర్చుకుంటూ ఉంటారు. ప్లస్ ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్లోనే కాక వెళ్ళి వేరే డిపార్ట్మెంట్స్లో కూడా పోస్ట్ అయ్యి ఒక ఫర్టిలిటీ పేషెంట్ ఎటువంటి కండిషన్స్ తోటి ప్రజెంట్ చేయగలదు అని చెప్పి నేర్చుకోవాలి. అది నేర్చుకుంటాం అనమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాగా అని అంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు మీరు ఎప్పుడైనా జనరల్గా వినే ఉంటారు అండ్ మోస్ట్ కామన్లీ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్ ఏంటంటే ఐవీఎఫ్ చేసుకుంటే కనుక పిల్లలు అబ్నార్మల్గా పుడతారంట కదా అని చెప్పి. సో యాక్చువల్గా ఏంటంటే ఐవీఎఫ్ కనుక సరైన పద్ధతిలో చేస్తే ఎప్పుడు కూడా అబ్నార్మల్గా పిల్లలు పుట్టరు. కానీ జనరల్గా ఏమవుతుంది అని అంటే ఐవీఎఫ్ చేసేసేయాలి అన్న తొందరలో సరైన స్టెప్స్ ఫాలో అవ్వకుండా, అంటే సరైన టెస్టింగ్ అంటూ జరగకుండా ఐవీఎఫ్ జరిగిపోతుంది. అంటే ఎట్లా అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అని అంటే ఎవరో పర్సన్కి ఫీవర్ వచ్చింది, ఒక మనిషికి ఫీవర్ వస్తే ట్రీట్మెంట్ ఏంటి అని అంటే పారాసెటమాల్ తీసుకోవడం, అంటే క్రోసిన్ వేసుకుంటే టెంపరేచర్ తగ్గిపోతుంది. బట్ అది ట్రీట్మెంటా అంటే ఆ పర్సన్కి ఫస్ట్ అసలు జ్వరం ఎందుకు వచ్చింది, అది మలేరియా వల్ల వచ్చిందా, డెంగ్యూ వల్ల వచ్చిందా, చికెన్ గున్యా వల్ల వచ్చిందా, అది తెలుసుకుంటేనే కదా సరైన ట్రీట్మెంట్ జరుగుతుంది. సో కారణం ఏంటో తెలియకుండా డైరెక్ట్గా ట్రీట్మెంట్ చేసాము అంటే కనుక ఫైనల్గా ఏంటి అని అంటే ఆ చికెన్ గున్యా వల్ల ఇంకా మోకాల నొప్పులు ఉంటాయి, డెంగ్యూ వల్ల లోపల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సేమ్ థింగ్, స్టెప్స్ ఫాలో అవ్వకుండా కనుక ఐవీఎఫ్ అనేది జరిగితే అబ్నార్మాలిటీస్ ఉంటాయి. సో ఆ స్టెప్స్ ఏంటి అని చెప్పి నేర్పించడానికి ఎంసీహెచ్ కోర్స్లో జెనెటిక్స్ అండ్ ఫీటల్ మెడిసిన్లో పోస్టింగ్స్ ఉంటాయి. ఎందుకు జెనెటిక్స్ అని అంటే జెనెటిక్స్ గురించి ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటే కానీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఈ ట్రీట్మెంట్లో ఈ స్టెప్ చేయడం మనం కరెక్టా కాదా అని చెప్పి మనకు తెలియదు. ఎట్ ద సేమ్ టైము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ వల్ల కొన్నిసార్లు ట్విన్స్ వస్తూ ఉంటారు, కొన్నిసార్లు వేరే అదర్ కండిషన్స్ ఇటువంటివన్నీ వస్తుంటాయి. సో మనం చేసే ట్రీట్మెంట్స్ వల్ల పేషెంట్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అర్థం చేసుకోవడానికి ఫీటల్ మెడిసిన్ అంటే బేబీని చూసే విభాగంలో కూడా పోస్టింగ్ ఉంటుంది. సో అప్పుడు వెళ్ళి చూస్తే కదా ఓకే మనం ఈ స్టెప్ చేయడం వల్ల ఇట్లా జరుగుతుంది, అందుకని దీన్ని మనం మాడిఫై చేయడానికి ఇంకేమైనా చేయగలమా అని చెప్పంతా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం బాడీలో ఏదన్నా సరే జరగాలి, అసలు రిప్రొడక్షన్ అనేది అంతా జరగాలి అని అంటే కోర్ ఏంటి అని అంటే ఎండోక్రైనాలజీ, అంటే హార్మోన్స్. తల నుంచి కింద వరకు కూడా బాడీలో ఏ హార్మోన్ ఎట్లా పనిచేస్తుంది, ఏ హార్మోన్ ఫర్టిలిటీని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది అనేది కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. ఆ కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి అని అంటే ఒక క్లినిక్లో కూర్చుని ఒక పేషెంట్కి థైరాయిడ్ ట్రీట్మెంట్ చేసేసినంత ఈజీ కాదు. కంప్లీట్గా దాని గురించి నాలెడ్జ్ రావాలి అంటే ఎండోక్రైనాలజీ అనే డిపార్ట్మెంట్లో
పోస్టింగ్ జరగాలి. ఆ ఎండోక్రైనాలజీ డిపార్ట్మెంట్లో ఫర్టిలిటీ పేషెంట్స్ ఏ కండిషన్స్ తోటి ప్రెజెంట్ అవుతూ ఉంటారు, అక్కడ ప్రెజెంట్ అయ్యే ఏ పేషెంట్స్కి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉండొచ్చు అనేది అంతా కనుక్కోవడానికి ఆ పోస్టింగ్ ఇంపార్టెంట్. ఇంకా రుమటాలజీ అంటే ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఇన్ఫర్టిలిటీ అనేది చాలా కామన్. అట్లనే ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కామన్. ఇది కరెక్ట్గా అర్థం కావాలి, ఈ రిలేషన్ అర్థం కావాలి, ఈ పేషెంట్స్ వస్తే కనుక కరెక్ట్గా వీళ్ళని ట్రీట్ చేయగలగాలి అని అంటే అటువంటి పేషెంట్స్ని కొన్ని వందల్లో చూసుండాలి. అట్లా చూసుండాలి అని అంటే డెఫినెట్గా అది ఒక క్లినిక్లో, ఒక ప్రైవేట్ క్లినిక్లో అయితే అవ్వదు. ఓన్లీ మెడికల్ కాలేజ్లోనే పాసిబుల్గా ఉంటుంది. సో ఒక 3 ఏళ్ల ఈ కోర్స్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళకి ఎక్స్పోజర్ ఉండి ఇన్ఫర్టిలిటీ అని అంటే ఒక టన్నల్ విజన్ కాకుండా, అంటే వీళ్ళని ఇట్లానే ట్రీట్ చేయాలి, ఇది మాత్రమే ట్రీట్మెంట్ అన్నట్టుగా కాకుండా వీళ్ళకి ఏ కండిషన్స్ అయి ఉంటాయి, వీళ్ళని ఎట్లా అయితే ట్రీట్ చేయొచ్చు అని చెప్పేది, అంటే మనకు అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ రావాలి అని అంటే అంత ఇన్డెప్త్ అనాలిసిస్ ముందు నుంచి నేర్చుకొని ఉండగలగాలి. సో దట్ ఈస్ పాసిబుల్ విత్ ఎ కోర్స్ లైక్ దిస్. సో జనరల్గా ఏంటంటే ఇంకొక థింగ్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ఎవరైనా జూనియర్ని, మన సమ్ జూనియర్ వాజ్ ఆస్కింగ్ మీ, నేను ఇట్లాగా నాకు గైనకాలజీ, ఎంఎస్ గైనకాలజీ అయిపోయింది, సో నెక్స్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, నేను మంచిగా ఎంసీహెచ్ చదువుకొని ఇన్ఫర్టిలిటీ చదువుకోనంటే, లైక్ నేను ఒక 1 year ఏదో క్లినిక్లో ఫెలోషిప్ చేసేస్తాను, నేను 1 year ఫెలోషిప్ చేసినా నాకు అవే మనీ వస్తాయి, 3 years ఎంసీహెచ్ చేసినా నాకు అవే మనీ వస్తాయి, అలాంటప్పుడు నేను ఎందుకు 1 yearలోది అయిపోయేది కాకుండా 3 ఏళ్ళ పాటు టైం వేస్ట్ చేసుకోవాలి అని చెప్పి అంటారు. ఐ హ్యావ్ వన్ ఆన్సర్ ఫర్ దట్. ట్రూగా సబ్జెక్ట్ అంటే ఇష్టం ఉండి, సబ్జెక్ట్ అంటే ప్యాషన్ ఉండి, మనీ మాత్రమే కాకుండా నేను దీని గురించి కంప్లీట్గా తెలుసుకోగలగాలి అన్న కోరిక ఉంటే తప్ప ఎంసీహెచ్ అనే కోర్స్ని ఎవరు తీసుకోరు. ఎందుకంటే 1 yearలో అయిపోతుంది అనుకున్న వాళ్ళకి 3 ఏళ్ళు పెడుతున్నారు అంటేనే చాలా ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. సో నేర్చుకోవాలన్న కోరిక ఉన్న వాళ్ళు మట్టుకే ఎంసీహెచ్ తీసుకుంటారు. నా విషయంలో అయితే అదే జరిగింది. నేను 3 years పాటు ఇన్ఫర్టిలిటీ కోర్స్కి వెళ్తున్నప్పుడు నా సీనియర్స్ చాలా మంది ఎందుకు 3 years వెళ్తున్నావు అన్నారు. నాకు 3 ఏళ్ళు అయిపోయేపాటికి 3 ఏళ్ళు నాకు సరిపోలేదు అని అనిపించింది. పర్సనల్గా నేను నా ఎంఎస్ ఓబీజీ అయిపోగానే కొంచెం ఇన్ఫర్టిలిటీ ప్రాక్టీస్ చేసేదాన్ని, అంటే ఐయుఐ వరకు నేను చేసేసేదాన్ని. అంటే ఐవీఎఫ్ కంప్లీట్గా అవగాహన లేకపోయినా బట్ డీసెంట్ ఐడియా ఉండేది. సో నేనేమనుకునేదాన్ని అంటే, ఏముంది ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అని అంటే కనుక జస్ట్ కొన్ని మెడిసిన్స్ ఇవ్వటము, ఐయుఐ చేయడం, ఐవీఎఫ్ చేయడం, ఇంతే కదా అని చెప్పి అనుకున్నాను అనమాట. సో నేను కూడా ఆలోచించాను, అంటే నన్ను చాలా మంది అప్పుడు డిస్కరేజ్ చేశారు, వెళ్ళాలా అని చెప్పి. బట్ మై పేరెంట్స్ దే ఎంకరేజ్ మీ అలాట్, లేదు ఒక 3 years ఒక కోర్స్ పెట్టారు అంటే కనుక దానికి డెఫినెట్గా ఏదైనా మీనింగ్ ఉంటుంది అని చెప్పి. సో నేను డౌట్ఫుల్గానే వెళ్ళి అది జాయిన్ అయ్యాను అనమాట. కానీ 3 ఏళ్ల పాటు ఇన్ఫర్టిలిటీ నేను చదువుకున్న తర్వాత నాకు 3 సంవత్సరాలు సరిపోలేదు అని చెప్పి అనిపించింది. అంటే నేను ఎప్పుడైతే నేను వెళ్ళాలా, నాకు ఆల్రెడీ ఇన్ఫర్టిలిటీ వచ్చు అని చెప్పి 3 సంవత్సరాల ముందు అనుకున్నానో, నాకు అది దేవుడు ఒక చెంపదెబ్బలాగా ఇచ్చాడు అని అనిపించింది. అంటే ఇంత ఉంది నీకు తెలియంది అని చెప్పి. సో ఇప్పటికీ కూడా నాకు ఇంకా తెలియంది చాలా ఉందని నేను అనుకుంటూ ఉంటాను. సో ఇన్ఫర్టిలిటీ అనే దాన్ని కంప్లీట్గా అర్థం చేసుకుని, ఆ కండిషన్ని ఇష్టపడి తెలుసుకొని ట్రీట్ చేయాలనే కోరిక ఉన్నవాళ్ళు ఎంసీహెచ్ తీసుకుంటారు. అండ్ డెఫినెట్లీ దానికి డిఫరెన్స్ తెలుస్తుంది. మేల్ అండ్ ఫీమేల్ అన్నారు ఏంటి అని చెప్పి అన్నారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే, జనరల్గా ఇన్ఫర్టిలిటీ అనేది ఎప్పుడు కూడా ఏంటంటే ఒక్క ఫీమేల్కి సంబంధించిన ప్రాబ్లం కాదు, మేల్కి కూడా సంబంధించిన ప్రాబ్లం. ఇన్ఫాక్ట్ చూస్తే కనుక 50% మేల్ ఇష్యూస్ ఉంటాయి, 50% ఫీమేల్ ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మేల్ ఇష్యూ అంటే ఏముంది, వెంటనే వాళ్ళని పట్టుకుని ఐవీఎఫ్ చేసేస్తే కనుక కన్సీవ్ అయిపోతారు అని చెప్పి అనుకుంటారనమాట. బట్ ఈ ఎంసీహెచ్ కోర్స్లోనే ఆల్మోస్ట్ మాకు 6 months పాటు కంప్లీట్ ఆండ్రాలజీ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్నమాట. ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ కూడా ఆండ్రాలజిస్ట్ అంటే మేల్స్ని ట్రీట్ చేయగలిగిన ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎవరు అని అంటే ఎంసీహెచ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ చేసిన వాళ్ళు, లేదా ఎంసీహెచ్ యూరాలజీ చేసిన వాళ్ళు, లేకపోతే జనరల్ సర్జరీ చేసిన తర్వాత అట్లీస్ట్ 2 years ఆండ్రాలజీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, లేదా ఎఫ్ఎన్బి చేసిన తర్వాత 1 year అయినా ఆండ్రాలజీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అని చెప్పి చాలా క్లియర్గా రాసి పెట్టారనమాట. సో ఎందుకు అట్లా రాశారు అని అంటే, అండర్స్టాండ్ వన్ థింగ్, జనరల్గా రిప్రొడక్టివ్ అంటే నేను ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అని చెప్పి ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ కూడా గైనకాలజీ బేస్ వాళ్ళనమాట. సో గైనకాలజీ అంటే ఏంటంటే 3 ఏళ్ల పాటు ఆడవాళ్ళ గురించి చదువుకుంటారు. సడన్గా ఎట్లాగా మేల్ ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేయగలుగుతారు? సో గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎవరు సరైన డాక్టరు, ఎవరు సరైన వాళ్ళు కాదు అనేది గవర్నమెంట్ యాక్చువల్గా చాలా క్లియర్గా ఉంది ఆ స్టాండ్ మీద. బట్ బయట జనరల్ పాపులేషన్కి అది ఎందుకు తెలియదు అని అంటే కనుక నో వన్ ఈస్ యాక్చువల్లీ టాకింగ్ అబౌట్ ఇట్. అండ్ అడ్వర్టైజ్మెంట్స్ జనరల్గా అంతా కూడా ఏంటంటే నార్మల్, అంటే క్లినిక్ బేస్డ్ అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇన్ డెప్త్గా ఎవరికి తెలియదు అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మోస్ట్ సింప్లెస్ట్ థింగ్ ఏంటి అని అంటే, సింపుల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేస్తే కూడా కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం పోతుంది. కానీ ఆ ఇన్ఫెక్షన్స్ ఏంటి, వాటిని ఎట్లా ట్రీట్ చేయాలి అని చెప్పి తెలియాలి అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి కంప్లీట్గా అవగాహన ఉండాలి. అది ఉండాలి అని అంటే కనుక జనరల్గా డర్మటాలజీ ఆర్ వెనరాలజీ డిపార్ట్మెంట్లో పోస్టింగ్స్ ఉండాలి. ఇంత డెప్త్లో నేర్చుకుంటే మాత్రమే ఇన్ఫర్టిలిటీని ఐవీఎఫ్ అనే యాంగిల్లో కాకుండా కంప్లీట్గా 360 degrees చూడగలుగుతాము. సో చూస్ యువర్ డాక్టర్ వైజ్లీ.